సో క్లాస్ 6 ఎన్సీఆర్టీలోని థర్డ్ చాప్టర్ ఇన్ ద ఎర్లియస్ట్ సిటీస్, మొదట నగరాలు ఎలా ఏర్పడ్డాయి అనేటటువంటి విషయాలు ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ లాస్ట్ సెషన్స్లో మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఏం తెలుసుకున్నాము అంటే, మనం సులెమాన్ అండ్ కిర్తార్ హిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పీపుల్ విలేజ్ లైఫ్ స్టైల్ అనేది గడిపేవాళ్ళు. అండ్ మన నార్త్ ఈస్ట్లో గారో హిల్స్ పక్కన కూడా పీపుల్ అనేవాళ్ళు విలేజ్ లైఫ్ స్టైల్ అనేవాళ్ళు గడిపేవాళ్ళు. అండ్ ఎర్లీ సిటీస్ అనేవి ఎక్కడ ఏర్పడ్డాయని చెప్పుకున్నాము? ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ రివర్, సింధు నది పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్, సిటీ లైఫ్ స్టైల్ అనేది స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం. తర్వాత గంగా నది పరివాహక ప్రాంతాలు, ఇండో గ్యాంగటిక్ ప్లేన్ లో గంగా నది యొక్క ట్రిబ్యూటరీ అయినటువంటి సోన్ రివర్ ఏదైతే ఉంటుందో, సోన్ రివర్ ఒడ్డున మగధ అనేటటువంటి ఒక పెద్ద సామ్రాజ్యం అనేది ఏర్పడిందని కూడా మనం చెప్పుకున్నాం. అవునా కదా? సో ఇప్పుడు ఫస్ట్ ఎర్లియస్ట్ సిటీస్ అంటే ఎక్కడ చెప్తున్నాం? ఇండస్ రివర్ సిస్టమ్, ఇండస్ రివర్ వ్యాలీ ఏదైతే ఉంటుందో దాని ఒడ్డున ఉన్నటువంటి సిటీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం దిస్ పర్టిక్యులర్ చాప్టర్లో. జాగ్రత్తగా వినండి. నేను ఏం చేస్తాను అంటే మీకు ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ పేజ్లో ఉన్నటువంటి టేక్ అవే పాయింట్స్ అని పక్కన రాస్తా ఉంటాను. సో అవి మీరు నోట్స్లో రాసేసుకుంటే మీకు ఎన్సీఆర్టీ నోట్స్ కూడా అయిపోతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంపార్టెంట్ పాయింట్స్ రైట్ సైడ్ మీకు రాస్తా ఉంటాను అనమాట. మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. జాగ్రత్తగా వినాలి, కాన్సన్ట్రేషన్ పే చేసి. సో చూడండి అన్న, ఇక్కడ చూడండి, ద స్టోరీ ఆఫ్ హరప్ప. హరప్ప యొక్క కథ గురించి మనం మాట్లాడుతున్నాం. హరప్ప అంటే ఏంటండి? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎర్లీ సైట్స్, అర్థమైంది, ఎర్లీ సిటీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో చూడండి అన్న, నియర్లీ 150 years ఎగో, అంటే 150 సంవత్సరాల క్రితం. ఎప్పుడు ఈ పుస్తకం రాసినటువంటి 150 సంవత్సరాల క్రితం. బుక్ అనేది ఎప్పుడు రాయబడింది అంటే 2000 ఇయర్కి 150 సంవత్సరాల ముందు. అంటే ఎప్పుడు మనం చెప్పుకుంటున్నాం? 1840s నుంచి 1850s మధ్య ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఏం జరిగిందో ఇక్కడ చెప్తున్నారు. వెన్ రైల్వే లైన్స్ వర్ బీయింగ్ లైట్ డౌన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద పంజాబ్. సో ఒకప్పుడు మనకి స్వతంత్రం రాకముందు పాకిస్తాన్ ఇండియా కలిసే ఉండడం అనేది జరిగేది. అప్పుడు మన దేశాలని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు మొదటిసారి ఇండియాలోకి రైల్వే లైన్స్ వేయడం అనేది మొదలుపెట్టారు. అయితే ఇక్కడ కథ వినండి. బ్రిటిష్ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి రైల్వే లైన్స్ వేస్తున్నారు అంటే, లాహోర్ ఏదైతే ఉంటుందో లాహోర్ నుంచి కరాచీకి రైల్వే లైన్స్ ఏవైతే ఉన్నాయి రైల్వే లైన్స్ వేస్తున్నారండి. సో రైల్వే లైన్స్ వేస్తున్నప్పుడు కొన్ని తవ్వకాలు జరపాలి కదా. ఆ తవ్వకాలు జరిపినప్పుడు, కొన్ని ఎక్స్కవేషన్స్ చేసినప్పుడు కొన్ని విషయాలు అనేవి బయటపడడం అనేది జరిగింది. అర్థమైందా? వాళ్ళు తవ్వకాలు జరిపేటప్పుడు దోస్ ఇంజనీర్